నంద్యాల రాజకీయాలు వేడెక్కుతున్నాయి. నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నేతల బైరెడ్డి సిద్ధార్థరెడ్డిని టార్గెట్ చేశారు. బైరెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలకు ఘాటుగా రిప్లై ఇచ్చారు. తన తల్లిపైన వ్యక్తిగత విమర్శలు చేశారని మండిపడ్డారు. ఆడుదాం ఆంధ్రాలో అవినీతి బయటకు వస్తుందని, శిక్ష తప్పదని హెచ్చరించారు. ఎవరు ఏం అభివృద్ధి చేశారో చర్చించటానికి తాను సిద్ధమని చెప్పిన శబరి, సిద్ధార్థరెడ్డి సిద్ధమా అంటూ ఎంపీ సవాల్ విసిరారు. నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బైరెడ్డి అంటే తానేనని, సిద్ధార్థరెడ్డి కాదని పేర్కొన్నారు. కేసులు, అరెస్టుల గురించి సిద్ధార్థరెడ్డి చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు. తనను అక్క అని చూడకుండా కేసులు పెట్టించారని మండిపడ్డారు. తమ కార్యకర్తలపైన దాడులు చేయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏనాడు బయటకు రాని తన తల్లిపైన వ్యక్తిగత విమర్శలు చేశారని, తాను మర్చిపోనని స్పష్టం చేశారు. జగన్ తన తల్లిని, చెల్లిని ఎలా చేశారో ఇక్కడ అదే చేస్తున్నారని ఫైర్ అయ్యారు. సోషల్ మీడియాలో వ్యూస్ రాలేదని సిద్ధార్థరెడ్డి ఇష్టమొచ్చినట్టుగా మాట్లాడుతున్నారంటూ ఎంపీ శబరి మండిపడ్డారు. 9 నెలలుగా సిద్ధార్థరెడ్డి ఏమయ్యారని శబరి ప్రశ్నించారు. కార్యకర్తల గురించి మాట్లాడే హక్కు సిద్ధార్థకు లేదన్నారు. కల్తీ మద్యం, డ్రగ్స్, గంజాయి మళ్లీ రావాలని జగన్ రావాలనుకుంటున్నారా అంటూ శబరి వ్యాఖ్యానించారు. వైసీపీ నేతల అవినీతిని తమ ప్రభుత్వం ఖచ్చితంగా బయటపెడుతుందని స్పష్టం చేశారు. సిద్ధార్థరెడ్డి స్క్రిప్ట్ బాగా చదువుతారని, సినిమాల్లో ట్రై చేసుకుంటే బెటర్ అని సూచన చేశారు. ఆడుదాం ఆంధ్రాలో అవినీతి బయటకు వస్తుందని, శిక్ష తప్పదని హెచ్చరించారు. స్కూలు పిల్లలకు కూడా డ్రగ్స్ అందుబాటులోకి తెచ్చారని మండిపడ్డారు. కూటమి హామీ ఇచ్చిన విధంగా సూపర్ 6 పథకాలు ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని శబరి చెప్పుకొచ్చారు. కర్నూలులో హత్యకు గురైన సంజన్న కుటుంబాన్ని ఎంపీ బైరెడ్డి శబరి పరామర్శించారు. సంజన్న కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు.